ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరులో పర్యటిస్తున్నారు. చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరుగుతున్న నరేట్కో ప్రాపర్టీ షోని ప్రారంభించారు. ఏపీలో అతిపెద్ద ప్రాపర్టీ షో ఇది. అనేక సార్లు మీటింగ్ పెట్టాడు. ఇప్పుడే చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. అన్ని నిర్ణయాలు తీసుకొని ఎన్ని వీలైతే అన్ని నిర్ణయాల్ని ఆయన సింప్లిఫై చేశాడు. ఆయన డిపార్ట్మెంటే కాదు, కన్స్ట్రక్షన్కు సంబంధించిన రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సింప్లిఫై చేసేదిగా ముందుకు పోతున్నాం. ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే బెస్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో కూడా ఒకటి హామీ ఇస్తున్నా, వేరే స్టేట్ ఎక్కడైనా మాకంటే బాగా చేస్తే అవి కూడా తీసుకురండి, దాన్ని కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రాబోయే ఒక నెల 2 నెలల లోపలనే ఒక డాష్ బోర్డ్ తీసుకొస్తాం. ఎవరైనా మీరు నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక పిటిషన్ పెట్టుకుంటే, మీ ప్రపోజల్స్ పెడితే ఎన్ని రోజుల్లో క్లియర్ చేశారో అందులో చాలా క్లారిటీ ఇస్తాం. ప్రతి ఒక్క పర్మిషన్కి టైం పెడతాం. అవసరమైతే డీమ్డ్ క్లాస్ పెడతాం. ఒకవేళ ఈ సందర్భంలో ఈ టైంలో కానీ చేయకపోతే ఆటోమేటిక్గా కూడా మీకు పర్మిషన్ ఇచ్చి ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ పైన చర్యలు తీసుకు అప్పుడు చేయకుండా పోవాలని చెప్పి కూడా ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తుల వల్ల కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి, టెక్నాలజీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంత మునిపే తిరుపతి రావు గారు చెప్పినట్టు బిల్డింగులు కట్టినాక యాక్షన్ తీసుకోవక్కర్లేదు. నెలకు ఒక్కసారి ఒక డ్రోన్ పంపిస్తే మా నారాయణ గారు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి. మీరు ఫౌండేషన్ వేయాలనుకుంటే మునిపే దాన్ని నిలబెట్టే పరిస్థితి, శక్తి ఈరోజు గవర్నమెంట్కి ఉంది. అది కూడా చేయొచ్చు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొత్తం టెక్నాలజీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సెటిలైట్ వచ్చింది, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. నేను అందరికంటే ముందుంటాను. ఐఎమ్ టాకింగ్ నౌ డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నది ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఒకసారి ఈ టెక్నాలజీని కానీ కరెక్ట్గా అనుసంధానం చేసుకుని ఇప్పుడు నిర్మాణ రంగాన్ని కూడా చూస్తున్నాను. నూతన వరవళ్లకు శ్రీకారం చుట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటున్నారు. కొత్త క్రియేటివిటీ పెట్టి మీ కస్టమర్స్కి ఎలాంటి మెరుగైనటువంటి క్రియేటివ్ సర్వీసులు ఇవ్వాలనో మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తుంది.